ఇన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. చాలా డౌన్ అయిన టైంలో ఒక గ్రేట్ బ్లెస్సింగ్ వచ్చిందనుకున్నాము. బాబు పుట్టాడు. సో లైఫ్ ఒకేసారి చాలా డిఫరెంట్‌గా అనిపించింది. బాబు వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్నీ సైడ్ అయిపోయినట్టు అనిపించాయి. చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది లైఫ్. లైఫ్ ఎలా టర్న్ అవుతుందో అనేది మనం ఎవరం ప్రెడిక్ట్ చేయలేము. బాగుంది అనుకుని అంత జర్నీ చాలా బాగా జరుగుతుంది. పేరెంట్స్, హస్బెండ్, నేను, బాబు ఎంత బ్యూటిఫుల్గా జరిగే టైంలో 6 monthsకి బోర్లా పడలేదు. ఇంకా వెయిట్ చేసాము. తర్వాత క్రాలింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు షాక్ అయ్యాం మేము. యూ నీడ్ టు సీ డాక్టర్ అన్నాడు. అలాగా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసే టైంలో ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నా పేరు శైలజ. ఆల్రెడీ మీరు సుమన్ టీవీలో ప్రీవియస్గా నా వీడియో చూసే ఉంటారు. ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాము, లైఫ్ ఎలా టర్న్ అవుతుందో అనేది మనం ఎవరం ప్రెడిక్ట్ చేయలేము. అలాగా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసే టైంలో ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను, చాలా డౌన్ అయిన టైంలో ఒక గ్రేట్ బ్లెస్సింగ్ వచ్చింది అనుకున్నాము. అది 2014లో బాబు పుట్టాడు. సో లైఫ్ ఒకేసారి చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు అది జరుగుతుంది మా లైఫ్లో అని మేము అనుకోలేదు. అలాంటి టైంలో బాబు వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్నీ సైడ్ అయిపోయినట్టు అనిపించాయి. చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది లైఫ్. ఎంతో చిన్న బాబు ఉంటే ఎవరింట్లో అయినా హ్యాపీగానే ఉంటుంది, అది చెప్పనవసరం లేదు. అలాంటిది ఇంకా మా ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో నా ఒళ్ళోకి ఒక చిన్న బాబు వచ్చేసరికి అసలు ఆ హ్యాపీనెస్కి ఇంకా వర్డ్స్ కూడా లేవన్నమాట. అలానే లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అయింది అనుకున్నాము. అన్నీ బాగుంది, మంచిగా జర్నీ స్టార్ట్ అయింది. చాలా బాగా ఆడుకునే వాళ్ళము, ఇద్దరం మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత పుట్టిన బాబు మీద ఇంకా ప్రేమ, ఎఫెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే మామూలుగా ఉండదని అనట్లేదు, బట్ అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా, అది ఎవ్రీవన్ నోస్. ఇంకా బాగుంది అనుకుని అంత జర్నీ చాలా బాగా జరుగుతుంది. పేరెంట్స్, హస్బెండ్, నేను, బాబు ఎంత బ్యూటిఫుల్గా జరిగే టైంలో 6 months అయ్యేసరికి మనకి జరగాల్సిన మైల్ స్టోన్ జరగలేదు. బోర్లా పడతారు కదా, పడలేదు. సరే మైల్ స్టోన్స్ అన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నాము. సరే 6 monthsకి బోర్లా పడలేదు. ఇంకా వెయిట్ చేసాము. తర్వాత క్రాలింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, క్రాలింగ్ స్టార్ట్ అవ్వలేదు అంటే చాలామంది చెప్పారు, పేరెంట్స్ చెప్తారు కదా, యాజ్ యూజువల్గా చెప్పారు. కొంతమంది క్రాల్ చేయరు, డైరెక్ట్గా నడిచేస్తారని చెప్పారు. ఓకే, ఇదొక గుడ్ థింగ్ ఏమో, డైరెక్ట్గా నడుస్తాడు బాబు అని అనుకున్నాము. చూస్తే 9 monthsకి క్రాలింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు షాక్ అయ్యాం మేము. ఏంటి ఇప్పుడు క్రాలింగ్ స్టార్ట్ అయింది, ఈ పాటికి వాకింగ్ చేయాలి కదా అని అనుకున్నాము. చూస్తే ఫస్ట్ బర్త్డే వచ్చేసింది, వాకింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, కొంచెం లేట్ వస్తాయి, అబ్బాయిలు కదా లేట్గా వస్తాయి అని అన్నారు. ఓకే, అది కూడా ఓకే అనుకున్నాము. తర్వాత ఇంకా 12 monthsకి బర్త్డే అయిన తర్వాత 14th month మా హస్బెండ్ స్లోగా డిఫరెన్స్ నోటీస్ చేశాడు. అంటే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ లైట్స్, కంప్లీట్ లైట్స్ వంక, ఫ్యాన్స్ వంక చూస్తున్నాడు. పిలిస్తే పలకట్లేదు, చిటికేస్తే తిరగట్లేదు. డౌట్ వచ్చింది మా హస్బెండ్కి. నాకేదో డౌట్గా ఉంది, వీ నీడ్ టు సీ డాక్టర్ అన్నాడు. ఏమైంది అంటే, ఓకే పిల్లలు ఇట్లానే అబ్బాయిలు స్లోగా ఉంటారు, అయినా చిటికేస్తే తిరగాలి కదా ఎవరైనా, పిలిస్తే పలకాలి. తన పేరు పెట్టి పిలుస్తున్నా పలకట్లేదు. ఇంకా మాటలు కూడా ఏమీ రాలేదు. ఇంకా డౌట్ వచ్చి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాము. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. కానీ ఇంకా నడక కూడా రాలేదు కాబట్టి అప్పటికి 15 months అయింది. 15 monthsకి స్లోగా చిన్న చిన్న అడుగులు మొదలెట్టాడు. ఓకే, నడుస్తున్నాడు అని అనుకున్నాము. బట్ ఆ టైంలో ఇంకా పీడియాట్రిషియన్ మాకు చెప్పారనమాట, కొంచెం మాకు సైన్స్ తేడాగా కనిపిస్తున్నాయి, లుక్స్ లైక్ ఆటిజం అని చెప్పారు. మా హస్బెండ్కి అదే డౌట్ వచ్చి తీసుకెళ్లారు. ఆటిజం అంటే నాకు అప్పటికేమీ తెలియదు అసలు. అయినా సరే ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేద్దాము, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్. ఎందుకంటే 18 monthsకి మనం ఏం చెప్పలేము, 3 years వస్తే గానీ. అలా 3 years దాకా వెయిట్ చేయటం కూడా మంచిది కాదు, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయటం వల్ల నష్టమేం లేదు అని చెప్పారు. సరే అప్పుడు ఇంకా నేను వచ్చి అడిగాను, అసలు వాట్ ఈస్ దిస్ ఆటిజం అని. అంటే అప్పుడు ఇంకా సినాప్సిస్ అన్నీ చూసాము. అసలు ఆటిజం అంటే ఏంటి అంటే, ఇట్స్ స్పెక్ట్రమ్ అనమాట.
అదొక పెద్ద స్పెక్ట్రమ్. ఆటిజం స్పెక్ట్రమ్ అంటారు. ఏఎస్‌డి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఓకే. ఇంకా చదివాను అసలు వాట్ ఈస్ దిస్ అంటే అదొక న్యూరో డైవర్సిటీ పారాడైమ్. దే ఆర్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అనమాట. అంటే దే డోంట్ సే డిజేబుల్డ్ అనరు. ఇట్స్ ఏ డిఫరెంట్‌లీ ఏబుల్డ్. ఉన్న ఛాలెంజెస్ ఫేస్ చేయటంతో అన్నీ తగ్గాయనుకున్నాం. కానీ దిస్ ఈస్ లైక్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్, బ్రెయిన్ ఛాలెంజ్. ఫిజికల్‌గా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దట్ ఈస్ ఓకే. బట్ బ్రెయిన్ ఛాలెంజ్ అనేది చాలా ఇంకా అది చెప్పలేము. ఎందుకంటే బాడీకి మందేసుకోవాలని చెప్పేది కూడా బ్రెయినే. ఇంకా అలాంటి బ్రెయినే సరిగ్గా లేనప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అనేది బాడీలో ఇంకా అప్పుడు అర్థమైంది. ఇంకా ఓకే. ఎనీవే ఇంకా మనకొచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. సో వాట్ టు డూ నెక్స్ట్ అనేది మేము సీరియస్‌గా స్టార్ట్ చేశాము. అసలేంటి? ఇది తగ్గుతుందా? క్యూర్ ఉందా? వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? చేయలేరా? ఇలాంటి క్వెషన్స్ చాలా రైజ్ అయ్యాయి. ఇంకా దాని మీద లైఫ్ టర్న్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించడం మొదలెట్టాం. ఏం చేయాలి? ఇంకా డాక్టర్ గైడెన్స్‌లోనే మేము అన్నీ స్టార్ట్ చేశాము. ఆయన ఎలా అయితే ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయమన్నారో ఏబీఏ థెరపీ చేయమన్నారు ఫస్ట్. ఏబీఏ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ 3 ఉంటాయి. ఎందుకంటే బాబు మాట్లాడటం కూడా మాట్లాడలేదు. ఇప్పటికి కూడా బాబు వర్డ్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడతాడు. సో మాటలు రావటానికి కూడా చాలా టైం పట్టేసింది. ఓకే. ఇంకా మనకి రావాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ ఏబీఏ స్టార్ట్ చేయాలి. బిహేవియర్. సో దే హ్యావ్ చాలా డిఫరెంట్ బిహేవియర్స్ అనమాట. అంటే స్టిమ్మింగ్ అంటారు. అంటే హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తారు. హ్యాండ్స్ ఇట్లా ఇట్లా అంటారు. లేకపోతే వోకల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కంటిన్యూయస్‌గా సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఓరల్ థింగ్స్ అంటే చూయింగ్, బైటింగ్, కొరికేస్తూ ఉంటారు. ఆహ్, ఇట్లా చాలా ఇష్యూస్ అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి మాటలు రాక, వాళ్ళ ఎమోషన్స్ ఎలా చెప్పాలో తెలియక వాళ్ళకి ఉన్న సైన్ ఇదొకటే అనమాట. జెస్చర్స్ అంటే ఇట్లా చేస్తాం, ఇలా చేస్తే అర్థమవుతదేమో ఎదుటి వాళ్ళకని. ఇంకా మెయిన్ అసలు ఈ ఆటిజం స్పెక్ట్రమ్‌లో బిగ్ ఇండికేటర్స్ ఏంటంటే ఐ కాంటాక్ట్. వాళ్ళు మీరు పిలిచినా వంక చూడరు. అసలు పిలుస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లో ఉంటారు. ఒక మూల కూర్చొని ఏదో ఒకే ఒక టాయ్‌తో ఆడతారు. ఎప్పుడు చూసినా అదే టాయ్‌తో ఆడతారు. అంటే వాళ్ళు రిపిటీటివ్ బిహేవియర్స్ అనమాట. అంటే ఒకటే టాయ్‌తో ఆడటం, లేతే ఒకే బాటిల్‌తో తాగటము. ఒక టైంలో అయితే మాకు ఆ బాటిల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. వీడింకా ఆ బాటిల్ లేక తాగటం కూడా మానేశాడు. ఇంకా ఆ బాటిల్ మేము స్పేర్ బాటిల్ సంపాదించడానికి ఇట్ టుక్ టైమ్. అప్పటి వరకు వీడసలు తాగేవాడు కూడా కాదు. అంత రిపిటీటివ్‌గా అంటే అదొక ప్యాటర్న్స్ అనమాట వీళ్ళు. సో ఆ ప్యాటర్న్‌లోనే ఫాలో అవుతారు. అంటే అన్ని ప్యాటర్న్స్‌లో పెడతారు. ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే ప్యాటర్న్‌లో ఇలా పేర్చుకుంటూ వెళ్తారు. ఇంకా ఎనీథింగ్ అనమాట. ఏ టాయ్స్ ఉన్నా కూడా అలా లైన్‌గా పెట్టుకెళ్ళిపోతారు ఇంట్లో. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు. సో దీస్ ఆర్ లైక్ ద మెయిన్ సింప్టమ్స్. ఐ కాంటాక్ట్ లేకపోవటం, రిపిటీటివ్ బిహేవియర్స్, స్టిమ్మింగ్ ఒకటి, నెక్స్ట్ ఇట్లా బైటింగ్ చేయటము, మాట్లాడలేకపోవటము, స్పీచ్ రాకపోవటము, ఇట్లా ఇవన్నీ చూసి ఇంకా ఒకదాని నుంచి ఒకటి ఇవన్నీ బిహేవియర్‌లో నేర్పిస్తారనమాట మనకి. సో ఫస్ట్ బిహేవియర్ థెరపీ స్టార్ట్ చేసాం. ముందు వాళ్ళ డైలీ లివింగ్ నేర్చుకోవాలి. సో మెయిన్ డైలీ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ బట్టలేసుకోవటం గానీ, పాటీ ట్రైనింగ్ గానీ, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినటం గానీ, ఇలాంటివన్నీ నేర్పాలి ఫస్ట్. అవన్నీ మైల్ స్టోన్స్‌లో రీచ్ అయ్యేలాగా చేయటానికి ట్రై చేసాం. ఎందుకంటే వీళ్ళు డెవలప్‌మెంటల్ డిలే ఇది. అంటే ఇప్పుడు ఒక 10 ఇయర్స్ కిడ్ కూడా 4 ఇయర్స్ కిడ్‌లా బిహేవ్ చేస్తారు. సో ఇది లైఫ్ టైమ్ డెవలప్‌మెంటల్ డిలే. ఇట్స్ నాట్ ఏ వన్ డే ఆర్ దీనికి క్యూర్ అనేది లేదు. ద మోర్ వి వర్క్ ఆన్ దెమ్. చెప్పాలంటే ఒక మదరే ఎక్కువ వర్క్ చేయగలుగుతారు ఆటిజం కిడ్ మీద. అంటే ఫాదర్ చేయలేరని కాదు. ఫాదర్ సపోర్ట్ ఉంటుంది. బట్ మోర్ అండర్‌స్టాండింగ్ అనేది మదర్‌తోనే ఉంటుంది. ఎందుకంటే దే హావ్ మోర్ ఆఫ్ మాస్కింగ్. అంటే చాలా సార్లు బయట చూపించరు. షై వెనకాల కూర్చోవటము, బయటకెళ్ళకపోవటము. సో వాళ్ళని ఆ మాస్కింగ్ నుంచి మనం బయటకు తీసుకురావాలి. లేకపోతే వాళ్ళకి ఏదైతే బిహేవియర్ ఉందో, మనం ఏదైతే కొత్త బిహేవియర్స్ రోజు రోజుటికి కొత్త కొత్తగా మారుతూ ఉంటాయి. సో యాజ్ సూన్ యాజ్ వి సీ దేర్ న్యూ బిహేవియర్, మనం దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు. హార్డ్లీ వీ షుడ్ టేక్ మాక్సిమమ్ ఆఫ్ 15 డేస్. 15 డేస్‌లో ఆ బిహేవియర్‌ని మనం ఆపేయటానికి ట్రై చేయాలి.
చేయలేదంటే ఇంక అది అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇది మనకి ఒక సామెత కూడా ఉంది. "మొక్కై వంగంది మానై వంగుతుందా" అని. అట్లానే మనం ఏదైనా బిహేవియర్ చూసామంటే ఇమ్మీడియేట్‌గా ఆపేయటానికి ట్రై చేయాలి. అది మనకి సపోర్ట్ వాళ్ళ ప్రీ స్కూల్ అయినా, స్కూల్ అయినా ఎక్కడైనా గూడా వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టీచర్స్ ఫస్ట్. ఆ టీచర్స్ కూడా మనం చెప్తేనే ఆ టీచర్స్ మనకి బిహేవియర్ చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ టైం వాళ్ళు స్కూల్‌లో స్పెండ్ చేస్తారు. సో, మనకు ఆ సపోర్ట్ టీచర్స్ కూడా ఇవ్వాలి. ఇవ్వటం వల్ల మనం ఆ బిహేవియర్‌ని మార్చడానికి చేస్తాం. బిఫోర్ ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్. హ్యాబిట్ అయిపోయిన తర్వాత మనం మార్చలేం గదా దాన్ని. సో, అట్లా మెయిన్ బిహేవియర్స్ మార్చుకోవాలి. ఎందుకంటే బైటింగ్, లేకపోతే స్క్వీజింగ్ హ్యాండ్స్ ఆఫ్ అదర్ కిడ్స్ ఇలాంటివి ఉంటే మనకి లివింగ్ లైఫ్‌లో చాలా కష్టమైపోతుంది. సో, ఇలాంటి బిహేవియర్స్ మేజర్ థింగ్. అంటే ఈ మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటిజంలో ఉండటం వల్ల నష్టం లేదు. యాస్ లాంగ్ యాస్ దే ఆర్ నాట్ హార్మ్‌ఫుల్ అండ్ అన్‌ప్రొఫెషనల్ ఇన్ ద సొసైటీ. అన్‌ప్రొఫెషనల్‌గా ఉండే మేనరిజమ్స్‌ని మనం మార్చేయాలి బిహేవియర్స్‌ని. లేకపోతే హార్మ్‌ఫుల్ అయ్యే బిహేవియర్స్‌ని మార్చేయాలి. ఓకే. మిగతా బిహేవియర్స్ అంటారా? ఓకే. కొన్ని ఏం చేస్తారంటే టు అండ్ ఫ్రో ఆడుతూనే ఉంటారు. అంటే లైక్ ట్రైన్స్ గానీ, లేతే ఒక టాయ్ ఉందంటే కార్ గానీ, దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్లానే మూవ్ చేస్తారు. సాధారణంగా మనమైనా ఒక కార్ ఉంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసి దాన్ని వదిలేస్తాం. వీళ్ళు రిపిటేటివ్‌గా దాన్నే మూవ్ చేస్తూనే ఉంటారింకా. సో, దిస్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ బిహేవియర్స్ లేతే బైటింగ్ దీస్ ఆర్ లైక్ ద మెయిన్ థింగ్స్ మనం ఆపేయాల్సింది. అండ్ కమింగ్ టు కాగ్నిటివ్ స్కిల్స్ అది చాలా పెద్ద ఇష్యూ. కాగ్నిటివ్ స్కిల్స్ అనేది అది లేకపోతే మనం క్లాస్‌లో గ్రూప్ ఇంటరాక్షన్స్ చేయలేము. సో, బిహేవియర్‌లో ఫస్ట్ వాళ్ళు నేర్పించేదంతా ఇదే. మనం ఎట్లా వన్ ఆన్ వన్ ఫస్ట్ దే స్టార్ట్ విత్ వన్ ఆన్ వన్. ఇప్పుడు నేనైనా బాబుకి పిలిస్తే పలకటం రాలేదు. సో, దాన్ని నేర్పటానికి ఎంత కష్టపడ్డామంటే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6-8 మంత్స్. వాడిని ఫస్ట్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఐ కాంటాక్ట్ లేని పర్సన్‌ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫేస్ కదలకుండా మొహం ఇట్లా పట్టుకొని సౌబిత్ అని చెప్తే వాడు ఐలో చూసి అలా స్లోగా ఇక్కడ కూర్చుంటే పిలిస్తే పలకటం వచ్చింది. బట్ మళ్ళీ 1 ఫీట్ దూరం వెళ్తే పిలిస్తే పలకటం రాదు. మళ్ళీ 1 ఫీట్ డిస్టెన్స్‌కి నేర్పించాం. 2 ఫీట్ డిస్టెన్స్‌కి నేర్పించాం. ఇంకో గదిలోకెళ్ళి అప్పుడు మళ్ళీ సౌబిత్ అని పిలిస్తే పలకటం నేర్పించాం. అప్‌స్టేర్స్‌కి, బ్యాక్‌యార్డ్‌కి అలా ఇన్ని రకాలుగా నేర్పించటానికి 8 మంత్స్ పట్టింది. ఈరోజు పిలిస్తే ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాడు. సో, ఇట్స్ ఆల్ ట్రైనింగ్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే నార్మల్ అవుతారు. కానీ చాలా నార్మల్ ట్రైనింగ్ కాదనమాట. ఇట్స్ ఎ న్యూరో డైవర్సిటీ. వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనం కూడా అదే డిఫరెంట్ వేలో ట్రైన్ చేయాలి. అంటే మన రూల్ బుక్ ఒకటుంటది. వాళ్ళ రూల్ బుక్ వేరే ఉంటుంది. సో, ఆ రూల్ బుక్ ఫాలో చేసుకుంటూ బ్రషింగ్ అయినా, స్నానం చేయించటం అయినా, బట్టలేసుకోవటం అయినా, అసలు బట్టలు డిఫరెన్షియేషన్ అయినా, అసలు ఇది షర్ట్, ఇది షార్ట్ అనేది డిఫరెన్స్ కూడా వాళ్ళకి తెలీదు. అలాంటివి నార్మల్ కిడ్స్ ఏంటంటే దే సీ అండ్ లెర్న్. అంటే ఇప్పుడు టీవీలో వచ్చినా, ఫోన్‌లో వచ్చినా, కార్టూన్స్‌లో వచ్చినా, మూవీస్‌లో వచ్చినా చూసి నేర్చేసుకుంటారు. బట్ ఒక ఆటిజం కిడ్‌కి సీ అండ్ లెర్న్ అనేది ఉండదు. యూ ట్రైన్ దెమ్ దెన్ దే లెర్న్. అంటే ఇట్స్ మోర్ లైక్ ఏ కంప్యూటర్. మీరు ఎంత ఇన్పుట్ ఇస్తే వాళ్ళు బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తారు. బట్ ప్రతీదీ ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మనం వేరే కంట్రీకెళ్తే వాళ్ళెలా ఉన్నారో చూసి నేర్చేసుకుంటాం మనం. ఆ టేబుల్ మేనర్స్ కానీ ఏదైనా. వీళ్ళకలా రాదు. ఓకే. నేను స్పూన్‌తోనే తింటాను. ఇక్కడ ఫోర్క్ ఉంది నేను తినను అంటాను. ఆ టైప్ ఆఫ్ జిద్దిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్యాటర్న్ ఓరియెంటెడ్‌గా ఎళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రష్ చేయటం నేర్పించాం. ఇవాళ మిల్క్ ఇవ్వాలి, ఇవాళ బ్రష్‌కి కుదరదు అంటే ఇంకా వాళ్ళసలు మిల్క్ తాగరు. బ్రష్‌లోనే ఉంటారు అదైతే గాని. సో, ఆ ప్యాటర్న్స్ నుంచి కూడా మనం సెపరేట్ చేయాలి. సో, మేము ఆ ప్యాటర్న్స్‌ని కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చాం. సో, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఏడవకుండా పడుకోని రోజులు లేవు ఇనీషియల్‌గా. ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది గానీ, ఇనీషియల్‌గా నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయానింకా. నా గురించి ఆలోచించే టైం గూడా లేదు. విత్ ఆల్ మై కండిషన్స్ మీరు వినే ఉంటారు. నేను పడ్డ లూపస్ కండిషన్స్‌తో పాటు వాడికి ఏం చేయాలి, నెక్స్ట్ డే వాడు ఏం నేర్చుకోవాలి అనే వాడి మైల్‌స్టోన్స్ డే టు డే మైల్‌స్టోన్స్ పెట్టుకున్నాం ఆఖరికి మేము. ఆ మైల్‌స్టోన్స్ పెట్టుకొని, ఆ ప్రింటౌట్స్ తీసి అవన్నీ వాల్స్‌కి ప్యాటర్న్డ్‌గా అంటించేవాళ్ళం. అంటే ఒక బ్రష్ చేయాలంటే ఏ ప్యాటర్న్‌లో ఎళ్ళాలి, ముందు బాత్రూమ్ డోర్ తీయాలి, బ్రష్ తీసుకోవాలి, పేస్ట్ ఏసుకోవాలి. ఇంతవన్నీ అంటించుకొని స్లోగా ఒక్కొక్కటి ఫేడ్ ఔట్ చేసుకుంటూ వచ్చాం. సో, అలా మాస్టర్ అవుతాడనమాట ఒక్కొక్క స్కిల్‌లో.
ఇవన్నీ చేసి ఎవ్రీ నైట్, ఎందుకంటే వాడికి 9 దాకా నేర్పించి పడుకోబెట్టాలి. ఆ తర్వాత నేను ఇవన్నీ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకా అసలు బ్లెస్సింగా ఇది, లేకపోతే లైఫ్ టైమ్ ప్రాజెక్టా? లైఫ్ టైమ్ మైండ్ ఛాలెంజ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. సో, ఇలా మనం డే టు డే మైల్‌స్టోన్స్ పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళు నార్మల్ కిడ్స్‌తో ఇంక్లూజన్‌లోకి వచ్చేస్తారు. సో, మనం గివ్ అప్ చేయక్కర్లేదు. దే ఆర్ జస్ట్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ కిడ్స్. అంతే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంతే తప్ప మనం వాళ్ళని కంప్లీట్ గివ్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఛాలెంజ్ ఆర్ ద హార్డ్ వర్క్ వి డూ. సో, ఆటిజం ఉందని చెప్పి ఏ పేరెంట్ గివ్ అప్ చేయకుండా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తే ప్రతి కిడ్ నార్మల్ కిడ్‌తో కూర్చొని, నార్మల్ కిడ్‌తో చదువుకొని, నార్మల్ కిడ్‌తో జాబ్స్ చేసుకుంటారు. సో, ఈవెన్ ఆ వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ కూడా సొసైటీ కూడా తెలుసుకోవాలి. ఆ సోషల్ జస్టిస్ కూడా సొసైటీ ఇస్తే ఈ కిడ్స్‌కి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సో, యాజ్ ఏ మదర్‌గా, యాజ్ ఏ పేరెంట్‌గా మేము ఎంత ట్రైన్ చేసినా సొసైటీ కూడా వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళలోకి తీసుకుంటే వాళ్ళకి ఒక బెటర్ ఫ్యూచర్, బెటర్ లివింగ్ ఉంటుంది. సో, ఆటిజం కిడ్స్ ఉన్న మామ్స్ అందరూ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. గివ్ అప్ చేయకండి. సో, వాళ్ళకొక బెటర్ ఫ్యూచర్ వస్తుంది. బెటర్ ఫ్యూచర్ కూడా లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.